శ్రీమాత్రే నమః. భగవద్బంధుకుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు చుటకోటి ప్రణామాలు. ఈరోజు చెప్పవలసిన 4వ తారీఖు 5వ నెల 2025 ఆదివారం సప్తమి. ఈ వైశాఖ మాసంలో వచ్చే ఆదివారం చాలా చాలా శ్రేయస్కరమైన ఆదివారం. ఈ ఒక్క రోజున పూజ సూర్యనారాయణ జరిపిస్తే కనుక ఈ నెల మొత్తం చేసిన ఫలితం వస్తుంది. వైశాఖ మాసం నందు సూర్యనారాయణ స్వామికి అందులో సప్తమికి వచ్చింది కావున పూజ జరిపించడం ద్వారా ఈ నెల మొత్తం పూజ జరిపించిన ఫలితం వస్తుంది. ఎలా చేసుకుంటే కనుక చాలా చాలా శ్రేష్టంగా చెప్పుచున్నాను. సింపుల్గా చెప్తున్నాను. ఫస్ట్ ఎలా చేసుకున్నాను కనుక ప్రాతకాలంలో సూర్యోదయంకి సమయమున మొత్తం గృహమంతా నీటిగా శుభ్రపరిచిన తర్వాత తలస్సు స్నానం చేసుకొని ఒక రాగి గిన్నెలో రాగి చెమ్మునందు కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము, ఎర్రని పుష్పం వేసి సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం ఇవ్వాలి. ఎవరైతే ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో, అన్ని విధాలుగా ఉన్నా తినడానికి అవకాశం లేకుండా లోపల కూడా తెలిసే ఏదో ఇబ్బంది పడుతూ ఉన్నారో వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి. మనసు పూర్తిగా స్వామిని నమస్కరించుకోవాలి. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః అని 27 సార్లు నమస్కరించుకోండి. స్వామివారికి అర్ఘ్యం ఇచ్చుకుంటా ధార పడుతూ ఉంటే కనుక నిదానంగా పొయ్యాలి. మొత్తం ఒకటిసారి ఇట్లా ఒడిపేయద్దు, నిదానంగా పొయ్యాలి. స్వామి నమస్కరించుకుంటా నిదానంగా పొయ్యాలి. ఇంకా అవకాశం ఉంది అంటే కనుక నవగ్రహాల దగ్గర మధ్యలో సూర్యనారాయణ స్వామి ఉంటాడు. ఉన్న సూర్యునికి క్షీరాభిషేకం జరిపించి ఎర్రని వస్త్రాన్ని కట్టండి. గోధుమ పిండితో గోధుమల కింద పోసి గోధుమ పిండిలో ప్రమిద చేసి ఆవు పాలు బెల్లం వేసి ప్రమిద చేయండి. ప్రమిద చేసి 7 ఒత్తులు వేసి 7 దీపాలు వెలిగించండి. వెలిగించి 108 ప్రదక్షిణ చేయండి. ఇది చేసిన తెల్ల జిల్లెడు పువ్వులు పెట్టండి, లేదా గన్నేరు పువ్వులైనా సరే పెట్టండి. ఇలా చేయండి. ఇంకా అవకాశం కనుక సూర్యభగవాన్ గుడి మీకు అనుకూలంగా చుట్టుపక్కల ఎక్కడుందో చూసుకొని అక్కడ గోధుమలతో చేసిన పాయసాన్ని నివేదించండి. గోధుమలు ఉంటాయి కదా, లైట్గా ఇసిరాడనుకో ఇదైపోతుంది. ఇసురితే లేకపోతే దంచిన లేకపోతే మిక్సీ పట్టిన పొడిలేకపోతుంది కదా, దాన్ని బెల్లం వేసి పాయసం చేయండి. చేసి అది 10 మంది పంచిపెట్టండి. ఈ ఒక్కరోజు పరమ పవిత్రమైన రోజు. చాలామంది కొన్ని ప్రాంతాలందు ఈ రోజున బ్రాహ్మణుడు ఫలదానం ఇస్తారు. మామిడి పళ్ళు కొత్త వస్తాయి కదా, ఈ రోజు వరకు వాళ్ళు తినకుండా ఈ రోజు దేవునికి సూర్యుని చూపెట్టి బ్రాహ్మణ దానం ఇచ్చిన తర్వాత తింటారు కొన్ని ప్రాంతాలందు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆచరించి సూర్యనారాయణ స్వామి కృపకు పాత్రలు కాండి. శ్రీమాత్రే నమః.